లక్ష్మి తలస్నానం చేసి పూజ గదిలో పూజ చేసుకుందామని చెప్పి వస్తుందనమాట. ఇక దేవుడికి దండం పెట్టుకొని దీపం వెలిగిస్తూ ఉంటుంది కుందుల్లో. ఇక ఒక కుందులో నూనె పోసి ఇక ఒత్తులు పెట్టి దీపం వెళ్తూ ఉంటుందన్నమాట. 2 కుందుల్లో పెడుతూ ఉంటుంది. ఇక ఒక కుందు ఇక దీపం పెట్టేశాక తన చేయి తగిలి కుంది ఇక దీపం వెలుగుతుండగానే కింద పడిపోతుందనమాట. దీపం కొండెక్కిపోతుంది. ఇక దీపంలో నూనె కూడా మొత్తం అంతా కింద ఒలికిపోతుందనమాట. ఇక అప్పుడే అక్కడికి వస్తుందనమాట రాజేశ్వరి. ఇక ఇటు లక్ష్మి కూడా కొంచెం షాక్ అవుతుంది. అయ్యో ఇలా జరిగింది ఏంటా అని చెప్పి ఇక రాజేశ్వరి షాక్ అయ్యి ఇలా అంటుంది లక్ష్మితోని, ఎంత పని జరిగిందమ్మా లక్ష్మి అనగానే, ఏమైంది అత్త పెద్దమ్మ గారు అని చెప్పి అంటుంది లక్ష్మి. పూజా మందిరంలో ఇలా జరగడం అపశకునం అమ్మ, ఏదో కీడు సంభవించబోతున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే రాజేశ్వరి అప్పుడు లక్ష్మి అంటుంది, ఇంత చిన్న విషయానికి మీరు భయపడి అంత ఇదిగా ఆలోచించాల్సిన అవసరం లేదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు రాజేశ్వరి అంటుంది, మీరు అనవసరంగా పెద్దగా ఆలోచిస్తున్నారు పెద్దమ్మ అని చెప్పి అనగానే అప్పుడు రాజేశ్వరి, లేదు లక్ష్మి, నీకు తెలీదు, నిన్న చూస్తే ఆ మనీష అలా మాట్లాడింది, ఇవాళ పొద్దున చూస్తేనేమో పూజా మందిరంలో ఇలా జరిగింది, శని నెత్తి మీదే కూర్చున్నట్టు అనిపిస్తుంది నాకు అని చెప్పి అంటూ ఉంటే ఇక లక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది. మరి కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం. వీడియో